మన దేశంలో రైతులు ఎప్పుడూ ఏదో కష్టం అనుభవిస్తూనే ఉంటారు. పంట పండించడానికి, అమ్ముకోవడానికి, మద్దతు ధర కోసం, పురుగు మందుల కోసం, విత్తనాల కోసం ఎప్పుడూ అవస్థలు పడుతూనే ఉంటారు. అప్పో సొప్పో చేసి పంట పండిస్తారు. కానీ ప్రభుత్వాలు మాత్రం అలాంటి అన్నం పెట్టే రైతుల పాలిట రాక్షసులుగా ప్రవర్తిస్తూ వాళ్ల ప్రాణాన్ని తీస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే. దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నెముకను ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విరక్కొడుతూ వాళ్ల కార్యక్రమానికి అడ్డుగా నిలుస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వాతావరణం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఢిల్లీ వైపు బయలుదేరిన రైతుల్ని సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు పోలీసులు. మరోపక్క సిఆర్పీఎఫ్, ఆర్ఐఎఫ్ ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించాయి. రైతుల మీద టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. దీంతో రైతులంతా రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. రహదారుల మీద బ్యారికేడ్లు, ఇనుప కంచెల్ని, దిమ్మెల్ని అడ్డుపెట్టి అన్నదాత నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. 200కు పైగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లోకి కదం తొక్కాయి. వేల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పంజాబ్, హర్యానా సరిహద్దు సింబులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల వెంట పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలు డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించాలని, అలాగే రుణమాఫీ చేయాలని, అలాగే 2013కి సంబంధించి భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, గతంలో ఇచ్చిన హామీల ప్రకారం విద్యుత్ సవరణ చట్టంలో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని, అలాగే రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ రైతుల అంశం మీద కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందించారు. రైతుల ప్రయోజనాలు తీర్చే దిశగా ఆలోచిస్తామన్నారు. రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమస్య రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి సమస్య పరిష్కారానికి కొంత సమయం అవసరమన్నారు. ఎన్ని రకాలుగా అడ్డగించినా తమ ట్రాక్టర్ ర్యాలీతో వాటిని బద్దలు కొట్టి ముందుకొచ్చి తమ డిమాండ్లు నెరవేర్చుకుంటామని శపథం చేస్తున్నారు. రైతులు, రైతు సంఘాలు 2020-21లో 13 నెలల పాటు రైతు ఉద్యమం జరిగింది. మళ్లీ అలాగే సుదీర్ఘ కాలం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటూ డిమాండ్లు సాధించుకుంటామని చెప్తున్నారు. 2021 నవంబర్ 17న మోడీ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో ఉద్యమం చేస్తామని చెప్తున్నారు రైతులు. ఈ ఉద్యమానికి పంజాబ్, హర్యానా రాష్ట్రం నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం కనిపిస్తోంది. ట్రాక్టర్లు, ట్రక్కుల్లో రేషన్, మందులు, వంట సామాన్లు, డీజిల్ వంటివి లోడ్ చేసుకుని ఢిల్లీ సరిహద్దుల్లోకి వెళ్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశ్యం కాదని, కానీ తాము శాంతియుత తరహాలో ఉద్యమం చేస్తుంటే ఉగ్రవాదుల తరహాలో భావించి తమపై టియర్ గ్యాస్ ని ప్రయోగిస్తోంది అంటున్నారు రైతులు. రైతు నాయకులు కూడా ఇదే చెప్తున్నారు. అయితే కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రైతు ఉద్యమంతో సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు, ఢిల్లీ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైతు సంఘాలన్నీ కలిసి పార్లమెంట్ ని ముట్టడిస్తాం అని చెప్పడంతో సెంట్రల్ ఢిల్లీలో భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో ట్రాఫిక్ కి ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజానీకం. For more interesting updates, do like, share and subscribe to Volga News.